నా పేరు రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినందుకు ముఖ్యంగా మీ పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకి, స్టేట్ డైరెక్టర్ మై భారత్ శ్రీ అంశుమన్ ప్రసాద్ దాస్ గారికి, స్టేట్ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుధాకర్ గారికి, అదేవిధంగా ఎన్టీఆర్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యు శ్రీనివాసరావు గారికి, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ మై భారత్ రాబు గారికి ముందుగా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల శాఖ ఒక ప్రణాళికను సిద్ధం చేసి రాష్ట్రాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది. దీనిలో భాగంగా అక్టోబర్ 6న కేంద్ర మంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది డిజిటల్గా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి మై భారత్ పోర్టల్ ద్వారా ఈ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని యువత అందరినీ కూడా ఈ క్విజ్ కావచ్చు, ఇతరత్ర కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పాల్గొనేలాగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మనం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా, అలాగే మన రాష్ట్రంలో కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిల్లా యువజన సంక్షేమ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, ఇప్పుడు మై భారత్ అంటున్నాము, ఈ మై భారత్కి మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే యువత కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, అలాగే రిటైర్డ్ అధికారులు కావచ్చు, అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 3 పాదయాత్రలు ఈ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు 3 పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యలో కొన్ని యోగా శిబిరాలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి శిబిరాలు కావచ్చు, కొన్ని సెమినార్లు కావచ్చు, ర్యాలీస్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశ ఐక్యతను, సమగ్రతను మన ఈరోజు ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా తెలియజేయడం కోసం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా తెలుసు, విచ్ఛిన్నమైనటువంటి భారతదేశాన్ని స్వాతంత్రానికి పూర్వం అనేకమైనటువంటి సంస్థానాలు ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా ఏకీకృతం చేసి ఒకే భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రూపశిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన సెలవు వల్లే ఆ రోజున ఎన్నో సంస్థానాలు, ఆఖరికి హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఒకటే భారత్, ఈ భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉంటుంది, ఇది ఎప్పటికీ ఇలాగే ఐక్యంగా ఉంటుంది అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, ఈ నినాదాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకున్నారు. ఆయన కోరుకున్న విధంగా మనం భారతదేశంలో ఈ రోజున ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక సందేశాన్ని, అలాగే ఏక్తా దివస్ రూపంలో మనం, అంటే జాతీయ సమైక్యతా దిన రూపంలో మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో కొన్ని కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. దీనిలో భాగంగా జిల్లా యువజన అధికారి మై భారత్ ఎవరైతే ఉంటారో వారు, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, క్రీడాధికారి ఎవరైతే ఉంటారో వారు, ఇతర అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరింత విస్తృతంగా దీన్ని గ్రామాన కూడా ప్రచారం చేసే విధంగా, ముఖ్యంగా ఇదేంటంటే పాదయాత్రల రూపంలో, కనీసం పాదయాత్ర చేపట్టినప్పుడు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసుకుంటూ, ఈ పాదయాత్రలో భాగంగా జాతీయ సమగ్రతను, సమైక్యతను, అలాగే కమ్యూనల్ హార్మనీ, ఇలాంటి వాటిని యొక్క విశిష్టతను అందరికీ కూడా, మన దేశ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్ మై భారత్ ద్వారా దీనిలో కొన్ని కాంపిటీషన్స్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, యువత విస్తృతంగా మై భారత్ పోర్టల్ ద్వారా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనాలి. అలాగే రేపు అక్టోబర్ 31లోగా కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా మనం కొంత జరగబోయే కార్యక్రమాల గురించినటువంటి ప్రచారం కూడా మనం చేయడం జరుగుతుంది. అక్టోబర్ 31 నుంచి పాదయాత్రతో నవంబర్ 25 వరకు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోగ్య శిబిరాలు కావచ్చు, యోగా శిబిరాలు కావచ్చు,
ఇప్పుడు చెప్పినట్టు కవాతు, మార్చ్ పాస్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లోకల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏదైతే ఉన్నాయో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, జిల్లా యువజన సంక్షేమ శాఖ తరఫున, భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి యువజన వ్యవహారాల శాఖ కింద పనిచేస్తున్నటువంటి మై భారత్కి మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి రాబోయే ఒక నెల అంతా కూడా ఈ కార్యక్రమం, ఇప్పుడు మొన్నే దీపావళి పండుగ జరుపుకున్నాము. ఈ దీపావళి తర్వాత మరింత పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి, ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకున్నారో దేశం ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి, ఉంటుంది, మనందరం ఒకటే అనేటువంటి ఆత్మ అందరిలో కూడా ఒకే విధంగా ఉండాలని ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన సందేశాన్ని తీసుకెళ్ళడానికి మనం కృషి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే ఎన్ఎస్ఎస్ సంబంధించి ఇక్కడ స్టేట్ కోఆర్డినేటర్ వచ్చి ఉన్నారు. అలాగే మనకి ఎన్సీసీ వింగ్ ఒకటి ఉంది, మై భారత్ ఉంది. ఈ శాఖలన్నీ కూడా, స్పోర్ట్స్ ఉంది, ఈ శాఖలన్నీ కూడా ఒకళ్ళొకటి సమన్వయం చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ డైరెక్టర్ మిస్టర్ అంశుమన్ ప్రసాద్ దాస్ వచ్చి ఉన్నారు మై భారత్కి సంబంధించి. వారు ఈ కార్యక్రమానికి సంబంధించి వారు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది అనేటువంటి మరింత వివరాలు మీకు అందిస్తారు. ఇచ్చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్కార్. I am Mr. Anshuman Prasad Das, State Director, My Bharat, Andhra Pradesh and Telangana. Friends, important persons on the dais and important persons off the dais, I welcome everybody on behalf of Government of India, My Bharat and Andhra Pradesh government, and seek your support for this national program. In India, few persons known by their designations. Those designations were not given by the government or by any institution. It was by the peoples of this country. There is one Netaji. So also there is one Sardarji, Sardar Vallabhbhai Patel. We Indians, we will never forget the person to whom entire country loves as their Sardar. We are the son of this soil. We remember what was the role of Sardar Vallabhbhai Patel in integration of state of Hyderabad with the country India. So such a great man, whose 150th anniversary we are observing in India as a grateful nation. The program is carried out by NSS, My Bharat, state government and Government of India level. At state level, we have limited program. It is limited to a press conference with the support of state government and NSS. In district level, a real program is going to be started. There will be Padayatras. There are 10, we have officers in 10 districts, so we have better programs in 10 districts. There we will have Padayatras, where we do not have officers in 16 other districts. There we will have a less Padayatra with officers, it is 2, without officer it is 1. And the budget per Padayatra is
50,000 rupees. 500 numbers of participants should be there. All will be provided with T-shirt, cap and other necessaries. Similarly, there would be competitions, health camps, fitness camp, educational seminars and workshops, exhibitions, district level debate competition, Swadeshi Bharat, Atmanirbhar Bharat pledge drive, Nasamukt poster competitions. In addition to that, there would be essay competitions, podcast, quiz and national reel contest. At district level, all these programs will take place under the chairmanship of district magistrate with district youth officer as the convener. Important person and personalities from social society and the sphere will be there to conduct this program effectively. After district level competitions, there will be a digital state level competition and winners will be honored at the national level program. Friends, this is an opportunity. This hall belongs to Pingala Venkaya ji, who is the designer of our national flag. In front of his photograph, we take a place that we will be grateful to our nation, and we will honor all national level personalities who have contributed for the growth and integrity and unity of this country. So again, a great respect to Vallabhbhai Patel and thanks to the people of Andhra, particularly praise of Andhra Pradesh government, Youth Affairs Department particularly, Youth Commissioner Madam, DD Sir, Assistant Director and District Level Executive, Sports Department and the media houses who are present here to carry out the message for a grand celebration in Andhra Pradesh. I also thanks the civil society, NSS unit for their contribution and support. We expect a 100% participation. We will give 100% of our effort to achieve the goal. I forgot to mention, in each and every district, there will be one press conference and there is a budget of 25,000 rupees is available for press conference at the district level. So again we are going to meet in Vijayawada for Vijayawada district's press conference, and for state level program, for state level there is neither program nor fund is available. So we are maintaining the transparent, and we have provided the list of district mapping. If anybody wants to participate and wants to know more about it, please contact the district officers. Their telephone numbers are available. Each and every district is provided with the support of one MP, Member of Parliament. Their name is also there. So I request all of you, please go through it and advise others to take care of this national program. Thank you. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వము
యువజన శాఖ మంత్రి మరియు స్పోర్ట్స్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో పాదయాత్రలు ఉన్నాయి. పార్లమెంటు లోక్సభ స్థాయిలో ముఖ్యులుగా లోక్సభ పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు. ప్రతి జిల్లాకి పాదయాత్రలో 3 పాదయాత్రలు కంటిన్యూస్గా 3 పాదయాత్రలు. ప్రతి పాదయాత్రలోనూ మినిమం మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా 500 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఆ పాదయాత్రలు అటెస్ట్ ఇచ్చిన 8 to 10 కిలోమీటర్స్ జరుగుతుంది. ఆ పాదయాత్ర మధ్యలో కల్చరల్ యాక్టివిటీసు, అలాగే మన పటేల్ గారి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడాను నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో ఎన్నో ఈవెంట్స్తో పాటు ఈ పాదయాత్రతో పాటు ఈ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 26 వరకు జరిగే పాదయాత్రలో ఎన్నో వినూత్న ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. యోగా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, అలాగే విద్యార్థులకు ఎలక్ట్యూషన్ కావచ్చు, డిబేట్ కాంపిటీషన్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, అలాగే స్టోరీ టెల్లింగ్ కావచ్చు, కొన్ని పటేల్ గారికి సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు. వీటన్నిటికీ కూడాను మై భారత్ పోర్టల్ ద్వారా ప్రతి విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలి, పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి. మా కుటుంబానికి మై భారత్ కుటుంబ సభ్యులందరికీ కూడా విన్నపించున్నాను. మా ఎన్ఎస్ఎస్ కాలేజ్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను అత్యధికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, విజయోత్సవం జరుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ మన పటేల్ సర్దార్ 150 ఉత్సవంలో పాల్గొనాలని కోరుకుంటూ, వీటికి అన్ని విధాలా సహకరిస్తున్న మై భారత్, అలాగే యూత్ సర్వీసెస్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే స్పోర్ట్స్ అథారిటీ, అలాగే NYKS కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రెస్ మీడియా తరపున మీ వంతు ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడాను నమస్కారాలు.